హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 5th క్లాస్ ఈవీఎస్ సైన్స్ పార్ట్ నేర్చుకుంటున్నాం. 5th క్లాస్ ఈవీఎస్కి సంబంధించిన సోషల్ పార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాం. మీరు అందరు కూడా మన ఛానల్లో విజిట్ అయితే మంచిగా మీకు అన్ని ప్లేలిస్ట్ కనబడుతుంది. 3rd, 4th, 5th తెలుగు అండ్ 3rd, 4th, 5th ఈవీఎస్. దీని తర్వాత మనకు అన్ని 6th సైన్స్ అండ్ 6th సోషల్ బయో సైన్స్ పార్ట్, ఫిజికల్ సైన్స్ పార్ట్లా మీ ముందుకు వస్తున్నాం. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. మనకి టెట్లో మంచి మార్క్స్ రావడానికి మా యొక్క నోట్స్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాం. మీరు మనం టాపిక్లో వెళ్ళినట్లయితే ఇది కొన్ని చాలా అంటే మనకు ఇంపార్టెంట్లో ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే మనం నేర్చుకుంటున్నాం. స్పైడర్ సీక్రేషన్ ఫ్రమ్ అబ్డామినల్ గ్లాండ్ అంటే మనం ఇక్కడ అది తీస్తుంది కదండి, చిన్న దారంలాగా. అంటే నెక్స్ట్ అంటే దానికి గూడు కట్టుకుంటుంది కదా, అది ఎక్కడి నుంచి తీస్తుంది అంటే ఇక్కడ చూడండి. ఇది మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా కూడా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. అబ్డామినల్ గ్లాండ్. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఒకటి ఉంది మీద బర్డ్ అంటే ఇక్కడ టైలర్ బర్డ్ వీవింగ్ ఓన్ నెక్స్ట్ అంటే మన ఇక్కడ క్రో లేదా అంటే మనకు కాకులు లేకపోతే ఇంకా కొన్ని బర్డ్స్ ఏం చేస్తాయంటే వేరే గూడు పెట్టినటువంటి నెస్ట్లలో పోయి వాళ్ళు లేయింగ్ ఆఫ్ ఎగ్ అంటే గుడ్లు పెట్టడం జరుగుతుంది. కానీ టైలర్ బర్డ్ అనేది ఓన్గా చేసుకుంటుంది. తర్వాత ఇది ఎప్పుడు అంటే ఆ యొక్క గూడు ఎప్పుడు తయారు చేసుకుంటుంది అంటే ఎగ్ లేయింగ్ సీజన్ అంటే గుడ్లు పెట్టేటువంటి ఆ కాలంలో మాత్రమే చేసుకుంటుంది. మిగతా కాలం అంతా కూడా వాళ్ళు సంచరిస్తూ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిగోగామా అంటే ఏంటిది? ట్రిగోగ్రామా చూద్దాం. ఇక్కడ ట్రిగోగ్రామా ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇదేంటిదంటే ICAR అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాప్స్ అండ్ అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఇన్వెంటెడ్. ఇంటేంటి చూడండి ఇక్కడ ఇవి లైఫ్ స్పాన్ అంటే ఈ యొక్క పురుగు యొక్క లైఫ్ స్పాన్ ఎట్లా ఉంటుందంటే ఓన్లీ 1 వీక్ అండి. 1 వీక్ అంటే 7 days. అసలు వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ట్రిగోగ్రామా అంటే డిస్ట్రాయ్ ద ఎగ్స్ ఆఫ్ ఎనిమీ ఇన్సెక్ట్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది ఈ సైంటిస్ట్ వాళ్ళు తయారు చేసినటువంటిది. దీని యొక్క లైఫ్ స్పాన్ 1 వీక్ అంటే మనకు డేట్స్లలో కూడా అడగచ్చు కాబట్టి 7 days అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనం వెళ్ళినట్లయితే మనం ఇంకొక కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని కూడా మనకు అడగచ్చు. 1971. ఓకే అండి. ఇక్కడ హంటింగ్ అండ్ సేలింగ్ వైల్డ్ అనిమల్స్ ఈజ్ ఏ క్రైమ్. తర్వాత వాటిని మనం వేటాడడం లేదా అమ్మడం అంటే అమ్మద్దు కొనద్దు అని అంటాం కదండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే మన మీద షెడ్యూల్ 1 యాక్ట్ కింద కేసు నమోదు చేస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూద్దాం. 3 to 7 years జైలు, తర్వాత 1 lakh వరకు ఫైన్. కొన్నిసార్లలో 2 పడేటువంటి అవకాశాలు ఉంటాయి, బోత్. కాబట్టి మనం అలాంటి ప్రయత్నాలు చేయకూడదు. తర్వాత ద రాయల్ బెంగాల్ టైగర్ ఎక్కడ ఉంటుందంటే మోస్ట్లీ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఇక్కడ మనకు మన యొక్క నేషనల్ యానిమల్ ఏంటిదండి? టైగర్. ఓకే. టైగర్ ప్రాజెక్ట్ టైగర్ అంటే ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు వచ్చింది అనేది మీకు క్వశ్చన్ అండి. వాటి యొక్క ఆన్సర్ మన కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ వల్చర్ 2 feet టాల్. వల్చర్ యొక్క ఎంత? 2 feet టాల్. నెక్స్ట్ ఇది మనకు ఇక్కడ వాటికి వల్చర్కి సంబంధించినటువంటి ఏమి ఇచ్చారంటే బయోడైవర్సిటీ సొసైటీ ఆఫ్ తెలంగాణ వాళ్ళు బోర్డు వాళ్ళు ఏమి ఇచ్చారు? 2 lakhs rupees అవార్డు అంటే 2 lakhs rupees రివార్డ్ ఇచ్చారు. అంటే ఎందుకు ఇచ్చారంటే ఆ వల్చర్ అనేది ఎక్కడైనా మీకు కనబడితే అది వాళ్ళకు మీరు బయోడైవర్సిటీ సొసైటీ ఆఫ్ తెలంగాణ వాళ్ళకు కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు 2 lakh rupees అవార్డు ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ పెరల్స్ సీ యానిమల్, తర్వాత ఆయిస్టర్స్. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనము ద నేషనల్ అంటే ఇక్కడ నేషనల్ బ్యూరో ఆఫ్ జెనెటిక్స్ ఉంటుంది కదా, ఇదంతా కూడా 2nd లెసన్లో వస్తుంది. మనం ఇక్కడ చూద్దాం. పంచగవ్య అంటే ఏంటిది? మనకు ఇంపార్టెంట్. ఇవి కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి నేర్చుకోవాలండి. ప్రతి ఒక్కటి నేర్చుకుంటేనే మనకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. పంచగవ్యలో ఏమేమి ఉంటుంది? కౌ డగ్ అంటే ఏంటిది? ఆవు పేడ. తర్వాత యూరిన్, తర్వాత మూత్రం అన్నట్టు, మిల్క్ పాలు, కర్డ్ పెరుగు, ఘీ, నెయ్యి, బనానా, కోకోనట్ అండ్ జాజరి అంటే ఏంటిది? బెల్లము, తర్వాత వాటరు. ఇవన్నీ కూడా పంచగవ్యలో ఉంటాయి. తర్వాత ఇంకొకటి జీవామృత్ ఏంటిది? అలాంగ్ విత్ పంచగవ్య దిస్ ఆల్సో యూజింగ్ మాన్యూర్ లైక్ జీవామృత్. ఇక్కడ పంచగవ్య
ను జీవామృత్ ఎక్కడ అంటే మనకు ఆర్గానిక్ ఫార్మింగ్లో యూస్ చేస్తారు. అంటే మనకు అక్కడ ఫర్టిలైజర్స్ లేదా పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, అవి కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వి యూస్ పంచగవ్య అండ్ జీవామృత్. తర్వాత ఇక్కడ జీవామృత్లో ఏమేమి ఉంటుంది అంటే ఇక్కడ కౌడంగ్, యూరిన్, ఇక్కడ జాగరి అంటే బెల్లం, సాయిల్ మట్టి, పల్స్ పౌడర్ అంటే పప్పు ధాన్యాల పొడి, తర్వాత వాటర్, ఇదంతా కూడా ఉంటాయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటిదంటే రియరింగ్ లేయర్స్ అంటే ఏంటిది, ఇక్కడ చూద్దాం. మనకి ఇక్కడ ఇవి రెండు కూడా పౌల్ట్రీకి సంబంధించింది, అంటే మన కోళ్ళ పెంపకానికి సంబంధించింది. ఓకే, కోళ్ళ పెంపకం. ఓకే, కోళ్ళ పెంపకం. రియరింగ్ లేయర్స్ అంటే ఏంటిది, మనకు జుట్టు కోడి అంటాం కదండి, మన నాటుకోళ్ళి అట్లాంటిది, అంటే అవి గుడ్లు పెడతాయి మాత్రమే. ఇక్కడ బాయిలర్స్ అంటే ఏంటిది, మనం రోజు తింటాం కదా, సండే చికెన్ తింటాం కదా, అది మాంసానికి సంబంధించింది. ఇవి కూడా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ కాబట్టి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది, ఏది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఒకటి నోట్ ఏంటిదంటే ఇక్కడ మనకు ఇంటర్ క్రాపింగ్ యొక్క డెఫినేషన్ ఇచ్చారు. గ్రోయింగ్ ఆఫ్ మోర్ దెన్ వన్ క్రాప్స్ ఆర్ గ్రోయింగ్ ఆర్ మోర్ దెన్ వన్ అంటే ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ అంటే 2 లేదా 3. అంటే ఇప్పుడు మనము ఏంటిది కాటన్ వేసామండి, మీకు ఎగ్జాంపుల్స్ తోటి లేట్ అయినా పర్వాలేదు, ఎగ్జాంపుల్స్ తోటి ఎందుకు చెప్తున్నా అంటే కాటన్ వేసాము, కాటన్ మధ్యలో పల్స్ వేసేస్తాం అక్కడక్కడ, ఇంకా ఇంకో దగ్గర ఏమంటారు జొన్నలు వేస్తాం, ఇంకో దగ్గర ఏంటిది మొక్క, ఇవన్నీ కూడా ఎంత 1 2 3 4 రకాల పంటలు ఎట్ ఏ టైం ఒక్కటే దగ్గర. కాటన్ ఇట్లా ఉంటాయి కదా మనకు సాళ్ళు, ఆ సాళ్ళల్లో ఇక్కడ 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 ఇదన్నీ కూడా చెట్లు. ఈ చెట్లు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చూద్దాం. ఇక్కడ ఒకటి మనకు అదేంటిది జొన్నది, ఈడొకటి జొన్నది, తర్వాత ఈడొకటి ఏంటిది కందిపప్పుది, ఈడొకటి ఇంకో బుడ్డ శనగది, ఇట్లా వేస్తాం కదా. ఇట్లా అంటే నేను ఎంత రూరల్గా మాట్లాడుతున్నా అంటే మీకోసం, మీకు అర్థం కావడానికి, అంత ప్రాక్టికల్గా మనం మాట్లాడాలి. మనము ఎప్పుడు కూడా 1కి 2 సార్లు చదువుకోవాలి కాబట్టి మనము చెప్తా అంటే ఒకరు వినాలి ఫస్ట్. అతను ఎందుకు అంతగా మనకు క్లియర్గా మాట్లాడుతున్నారంటే వాటి మీద మనకు అప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి మనం అంత డెప్త్గా అంత నీట్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, ఇక్కడ గ్రీన్ ఫాడర్ అంటే పశువుల మేత. పోయినసారి ఎట్లా అడిగిండంటే స్ప్రౌట్స్ అంటే ఏంటిది అని అడిగిండు. స్ప్రౌట్స్ అంటే ఏంటిది, మొలకెత్తిన విత్తనాలు. దీన్ని తెలుగులో మొలకెత్తిన విత్తనాలే అంటారు కదా. ఇక్కడ తెలుగు అంటే మనకు బైలింగ్వల్ కాబట్టి తెలుగులో కూడా స్ప్రౌట్స్ అని ఇచ్చిండు, స్ప్రౌట్స్ అంటే ఏంటిదని ఇచ్చిండు. కాబట్టి మనము నేర్చుకోవాలి, ఇంగ్లీష్ టర్మినాలజీ కూడా నేర్చుకోవాలి, తెలుగు టర్మినాలజీ కూడా నేర్చుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ వెళ్ళినట్లయితే మనం ఇక్కడ గ్రోయింగ్ ఆఫ్ మోర్ క్రాప్ ఇన్ ద సేమ్ ప్లేస్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈస్ కాల్డ్ ఇంటర్ క్రాపింగ్. నెక్స్ట్ ఇక్కడ గంగావార్ మనేమ్మ సక్సెస్ఫుల్ ఉమెన్ అగ్రికల్చరలిస్ట్ అంటే ఈమె గురించి మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. నేను చెప్పినటువంటివి ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీరు ఖచ్చితంగా 100కు 100% టెక్స్ట్ బుక్ చదవాలి. టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత రండి, లేకపోతే ఇది విన్న తర్వాత మళ్ళీ టెక్స్ట్ బుక్ వినండి, అంటే చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత గంగావార్ విలేజ్ ఇక్కడ మనకు గంగావార్ విలేజ్ ఇక్కడ మనకు సంగారెడ్డి డిస్టిక్లో నైల్కల్ మండల్లో ఉంది. ఇక్కడ సంగారెడ్డి డిస్టిక్ వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్లయితే మీకు అంటే అవగాహన ఉంటుంది కాబట్టి మీరు ఈ ఆన్సర్ని ఈజీగా చేయగలుగుతారు. మనము వేరే డిస్టిక్ వాళ్ళు చేయలేరు కాబట్టి మనం వినాలి. ఓకే, నెక్స్ట్ ఆమెకు 3 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ DDS దాంట్లో ఒక మెంబర్, వాళ్ళు సహాయం చేస్తారు. సహాయం చేసినప్పుడు ఆమెకు పంట రుణం అందుతుంది. అదంతా కూడా ప్రాసెస్ ఉంటుంది, మీరు చదువుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, హార్స్ గ్రామ్, జోవార్, మిల్లెట్స్, ఇక్కడ ఫాక్స్టైల్, మిల్లెట్స్, మస్టర్డ్, సోర్గ్రామ్, తర్వాత PGNP, తర్వాత కౌపీ, తర్వాత ఇదేంటిది గ్రౌండ్ నట్. ఇవన్నీ కూడా మనకు క్రాప్స్ అండి, అంటే వాటికి సంబంధించింది. తర్వాత కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రజెంట్స్ ఏంటిది లవ్ ఫర్ ద ఫారెస్ట్ అవార్డ్ అండ్ మెడల్ టు ద స్టూడెంట్స్ హూ పార్టిసిపేట్ ఇన్ ఫారెస్ట్ మోటివేటింగ్ మూమెంట్. ఇక్కడ మనకు ఒక్కసారి చూద్దాం. ఫారెస్ట్ మోటివేటింగ్ మూమెంట్లో ఎవరైతే పార్టిసిపేట్ అవుతారో, ఏ స్టూడెంట్స్ అయితే పార్టిసిపేట్ అవుతారో వాళ్ళకు లవ్ ఫర్ ద ఫారెస్ట్ అనేటువంటి ఒక అవార్డు ఇస్తారు.
మెడల్ కూడా ఇస్తారు. ఇక్కడ చూడండి ఎవరిస్తారు, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనే వాళ్ళు ఇస్తారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ద నేషనల్ గ్రీన్ కోర్ వాస్ ఎస్టాబ్లిష్డ్ విత్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఫిల్లింగ్ ద స్కూల్ సరౌండింగ్స్ విత్ గ్రీనరీ అండ్ ప్రొటెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్. ఇక్కడ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ గ్రీన్ కోర్ అని కూడా మనకు అడగవచ్చు. అక్కడ 4 ఇస్తారు, విచ్ ఈస్ కరెక్ట్ ఆర్ విచ్ ఈస్ ఇన్కరెక్ట్ అని ఇస్తారు. కాబట్టి మనం ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు డిస్కస్ విత్ అవర్ ఫ్రెండ్స్ ఆల్సో. మనం డిస్కస్ చేస్తా అంటే మనకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. ఎప్పుడు వినడం మనం సెల్ఫ్గా ఉండద్దు. కాబట్టి స్వార్థంగా ఉండేటువంటి ప్రయత్నాలు అనేవి మానుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేషనల్ గ్రీన్ కోర్ కానీ, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కానీ, వందే మాతరం ఫౌండేషన్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఫారెస్ట్కి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనం నెక్స్ట్ పోదాం. ఇప్పుడే నేను చెప్పాను కదండి, మనకి ఇదంతా కూడా సెకండ్ లెసన్ అండి. ఇప్పుడు ఫస్ట్ లెసన్ అయిపోయింది. పెరల్స్ అంటే సీ యానిమల్ ఆస్ట్రేట్స్, దీని గురించి మీకు క్లియర్గా టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు. తర్వాత ఎన్బిపిజిలో చూద్దాం మనం. ద అబ్రివేషన్ ఆఫ్ ఎన్బిపిజి ద నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. అంటే ఇది ఏం చేస్తుందంటే ప్రిజర్వ్ జెన్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్స్, అంటే వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్, అంటే మనకు రకాలు ఉంటాయి కదా వాటికి సంబంధించి ఇవి ప్రిజర్వ్ చేస్తాయి. అంటే ఆ మొక్కలను వాటి యొక్క విత్తనాలు ప్రిజర్వ్ చేసి మనకు వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ సీడ్స్ లేదా ఇంకా డిఫరెంట్ వెరైటీస్ మనకు ఇస్తారు. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటిదంటే 5400 వెరైటీస్ ఆఫ్ రైస్ ప్రజెంట్ నౌ, 740 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఆర్ ప్రజెంట్ నౌ, 3500 వెరైటీస్ ఆఫ్ బ్రింజల్ సీడ్స్, అంటే అవన్నీ విత్తనాలు మనకిప్పుడు ప్రజెంట్ ఉన్నాయి. ఓకే అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ 4 months క్రాప్స్, ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 4 months క్రాప్స్, 4 × 3 12, అంటే 4 × 30 120 days, అంటే 120 days క్రాప్స్ ఏమైతే ఉన్నాయో విచ్ ఆర్ ద 4 months క్రాప్స్ అని మనకు రైస్, జోవార్, గ్రౌండ్నట్ అండ్ రెడ్ గ్రామ్ ఇస్తారు. ఓకే, ఏబిసిడి ఇట్లా ఇస్తారు. సో రైట్ ఆన్సర్ ఈస్ రైస్ అండ్ జోవార్ అండ్ గ్రౌండ్నట్. ఇదంతా కూడా 3 months అంటే 30 days, 4 months క్రాప్. ఓకే, నెక్స్ట్ 4 months క్రాప్ అంటే 4 × 30 అంటే 120 days అని కూడా మనకు అడగవచ్చు, లేదా 4 months అని కూడా అడగవచ్చు. కాబట్టి కాన్షియస్గా ఉండాలి. నెక్స్ట్ 6 months, 6 × 3 18. ఓకే, ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ద 6 months క్రాప్ రెడ్ గ్రామ్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. ఓకే, ఇవి అన్నీ కూడా ఫుడ్ క్రాప్స్ అంటే ఏంటిది, రైస్, వీట్, జోవార్, మైస్, పల్సెస్, ఆయిల్ సీడ్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. నెక్స్ట్ క్యాష్ ఆర్ కమర్షియల్ క్రాప్స్, కాటన్, జూట్, మిర్చి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ క్యాష్ క్రాప్స్ ఆర్ కమర్షియల్ క్రాప్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫుడ్ క్రాప్స్ అని మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ లెట్స్ గ్రో ట్రీస్లో థర్డ్ లెసన్లో వెళ్ళినట్లయితే మనము 1/3 ఫారెస్ట్ అంటే 33% ఫారెస్ట్ ఆన్ ద ఎర్త్ నౌ. ఓకే, నెక్స్ట్ 25% ఏమో ప్రజెంట్. యాక్చువల్లీ 33% ఉండదు, దానికి ఎంత తగ్గింది అనేది చూద్దాం మనం. 33 - 21. బోన్సాయి ట్రీ ఈజ్ ద ట్రెడిషనల్ ట్రీ ఆఫ్ జపాన్. ఓకే, బోన్సాయి అనగానే మనకు జపాన్ గుర్తుకు రావాలి. ఓకే అండి. నెక్స్ట్ వాటర్, సన్లైట్, ఇక్కడ ఏంటిది ఫర్టైల్ సాయిల్ అండ్ ఆర్ ఎసెన్షియల్ టు ప్లాంట్స్ ఫర్ దేర్ గ్రోత్. నీళ్ళు కావాలి, అంటే మనకు మంచి సాయిల్ అంటే భూమి కావాలి, తర్వాత వాటికి సంబంధించి ఎండ కూడా కావాలి. ఇవి 3 అయితేనే మన యొక్క మొక్కలు మంచిగా పెరుగుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గడ్డంపల్లి జెడ్పిహెచ్ఎస్ స్కూల్, ఇక్కడ నాగర్ కర్నూల్ తెలకపల్లి అనేటువంటి ఇచ్చారు మనకి. ఇది ఐడియల్ స్కూల్ అండి. ఇక్కడ వాన్ ద ఐడియల్ ఎగ్జాంపుల్ ఫర్ గ్రీనరీ అండ్ వాన్ గ్రీన్ స్కూల్ రివార్డ్ అంటే అవార్డ్. ఇక్కడ చూడండి మనకు క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ అయ్యేటువంటి అవకాశం ఉందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కూల్ ఈజ్ వాన్ గ్రీన్ స్కూల్ అవార్డ్ ఆర్ విచ్ ఆఫ్ ద ఐడియల్ ఎగ్జాంపుల్ స్కూల్ అని కూడా మనకు అడగచ్చు. అంటే మనం ఎందుకు నేను ఇక్కడనే క్వశ్చన్ చెప్తున్నా, లేట్ అయినా మంచిదే, మనం ఒక్కసారి నేర్చుకుంటే పర్ఫెక్ట్నెస్ అనేది కావాలి మనిషికి. మళ్ళీ మనం చూడొద్దు,
క్వశ్చన్ వైపు చూడొద్దు, ఒక్కసారి నేర్చుకున్నామంటే అంతే, ఇక ఫట్టనని రావాలి. నెక్స్ట్ యుఎన్ఓ డిక్లేర్డ్ నీమ్ ట్రీ యాజ్ ద ట్రీ ఆఫ్ ద సెంచరీ. శతాబ్ద వృక్షం ఏంటిది? మ్యాంగో ట్రీ. మనం మ్యాంగో ట్రీనే పెడతాం, ఎందుకంటే మన యొక్క ఫ్రూట్ ఏంటిది? మ్యాంగో కాబట్టి. కానీ మ్యాంగో ట్రీ కాదు, ఏంటిది? నీమ్ ట్రీ. ట్రీ ఆఫ్ ద సెంచరీ ఏంటిది? నీమ్ ట్రీ. బనియన్ ట్రీ ఇస్తాడు, నీమ్ ట్రీ ఇస్తాడు, మ్యాంగో ట్రీ ఇస్తాడు, ఇంకో అశోక ట్రీ ఇస్తాడు. ఎంత మనకు మన నాలెడ్జ్ ఎట్లుంటుందంటే ఇవన్నీ కూడా పెద్దయే, కాబట్టి ఏదో ఒకటి పెట్టేసి వస్తాం. కానీ అట్లా పెట్టద్దు, 5th క్లాస్లోనే మెన్షన్ చేసి ఉంది, ట్రీ ఆఫ్ ద సెంచరీ ఈస్ నీమ్ ట్రీ. ఓకే అండి. నెక్స్ట్ వెళ్ళినట్లయితే ఇక్కడ 4th లెసన్లో చూద్దాం మనం. బటర్, ఘీ అండ్ ఆయిల్ కంటైన్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్. ఇక్కడ నెయ్యి, తర్వాత ఆయిల్ అంటే నూనె, తర్వాత జున్ను, ఇవన్నీ కూడా మనకు ఎక్కువ ఫ్యాట్స్ ఉన్నటువంటివి పదార్థాలు. ఓకే అండి. నెక్స్ట్ బెంగాల్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, చీక్ పీస్, ఇవన్నీ కూడా పల్సెస్ అంటే పప్పు జాతికి సంబంధించింది. అంటే మనకు, అంటే నేను పప్పు జాతి అని ఎందుకంటానంటే మనకు అర్థం కావడానికి మన భాషలోనే నేర్చుకోవాలి. ఓకే. నెక్స్ట్ న్యూట్రిషన్స్ కాల్డ్ ప్రోటీన్స్ ఆర్ ఎసెన్షియల్ టు హీల్ వూండ్స్. అంటే మనకు దెబ్బ తలుగుతాయి కదండి, దెబ్బ తగిలినప్పుడు మనకు ఏం కావాలట? ప్రోటీన్స్ కావాలట. ప్రోటీన్స్ అంటే ఏంటిది? న్యూట్రిషన్స్. ఓకే. దీస్ ప్రోటీన్స్ అవి ఎక్కడ ఫౌండ్ అంటే ఎక్కడ దొరుకుతాయి అంటే పల్సెస్లో, అంటే పప్పులో. పప్పు తింటాలే కదా, పప్పు తింటే నీ పుండు ఇంకా పండుతుందిరా అని అంటాం కదా, అట్లా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, కార్బోహైడ్రేట్స్ ఏమిస్తాయి? గివ్స్ ఎనర్జీ. అంటే కార్బోహైడ్రేట్స్ అన్నా స్టార్చ్ అన్నా ఒకటే, అంటే పిండి పదార్థాలు. మిల్లెట్ కంటైన్స్ మోర్ స్టార్చ్. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే, ఇక్కడ మిల్లెట్స్ ఇస్తారు, తర్వాత ఇంకొన్ని పదార్థాలు ఇస్తారు. అంటే మనకెట్లా, ఇట్లా ప్యాడీ ఇస్తారు, తర్వాత వెజిటేబుల్స్ ఇస్తారు, ఫైబర్స్, ఇవన్నీ మనకి మల్టిపుల్, మనకు కన్ఫ్యూజన్ పెట్టడానికి సిమిలారిటీస్ ఉన్నటువంటి ఇక్కడ మెటీరియల్స్ ఇచ్చి విచ్ కంటైన్స్ మోర్ స్టార్చ్ అని అంటారు. ఏది మనం పెట్టాలి అక్కడ ఆన్సర్ అంటే మిల్లెట్స్. నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు 2025 ఈరోజు ఏమున్నదే మనకు సంబంధం లేదు, అది జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో పోతుంది. అది తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్నదే మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి, ఎందుకంటే రేపు ఛాలెంజింగ్ కీలో మనం టెక్స్ట్ బుక్కే వానికి ప్రూఫ్స్ చూపెట్టాలి. నువ్వు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ మార్చింది, ఇక్కడ ఆంధ్ర గవర్నమెంట్ మార్చింది, నరేంద్ర మోడీ మార్చిండు అంటే పనికి రాదు. కాబట్టి టెక్స్ట్ బుక్లో అది తప్పైతే తప్పే నేర్చుకో, నేనైతే ఇట్లనే అంటాను. తర్వాత టెట్ 2024లో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటిదంటే కాల్షియం స్ట్రెంథెన్ బోన్స్ అండ్ గ్రోత్. అంటే మన యొక్క బొక్కలను గట్టిగా అంటే బలంగా, తర్వాత వాటి యొక్క పెరుగుదలలో ఉపయోగపడుతుంది. తర్వాత బోన్స్ అండ్ టీత్, కాల్షియం అండ్ ఫాస్ఫరస్, ఇది కూడా మనకు ఇంపార్టెంట్ అండి. ఇది మనకు డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్, మీరు చెక్ చేసుకోండి. నేను ప్రతిసారి డిఎస్సి టెట్ అంటాండి ఏంది వీడు, గిన్ని క్వశ్చన్లు వచ్చినాయా అని మీకు అనిపించచ్చు. గిన్ని క్వశ్చన్లు వచ్చినాయా అంటే మనకు 6 సెషన్లు నడిస్తే గిన్ని క్వశ్చన్లు రాకపోతే ఇంకెన్ని వస్తాయి, అవునా కాదా? కాబట్టి చూడుర్రి మీరు. నెక్స్ట్ బ్లడ్ అనగానే మనకు ఐరన్గా, అంటే మనకు అనీమియా అనేది వస్తుంది కదా, అది డిఫిషియన్సీ ఆఫ్ ఐరన్. ఓకే. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ డైట్, ఫుడ్ దట్ కంటైన్స్ ఆల్ ద న్యూట్రియంట్స్ ఈజ్ కాల్డ్ బ్యాలెన్స్డ్ డైట్. అంటే అన్ని పదార్థాలు ఒక మోతాదులో తీసుకుంటే మనం వాటిని బ్యాలెన్స్డ్ డైట్ అని అంటాము. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇది టెట్ 2024లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి. టొమాటోలో 1.08 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి, 1.5 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఈరోజే నేను షార్ట్స్లో పెడతాను, మీరు చూడండి. వీటికి టెట్ 24లో క్వశ్చన్ ఇది, మళ్ళీ మనకు పోస్టులు కూడా పెడతాను, అవి కూడా చూడండి. నెక్స్ట్ విటమిన్ చూడండి, ఇక్కడ ఏ, B2, B6, C, E, ఓకే. తర్వాత K, ఇవన్నీ కూడా 22 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఇస్తాయి. ఓకే. మనం ప్రతి ఒక్క పాయింట్ నేర్చుకోవాలి కాబట్టి మేము ప్రతి ఒక్క పాయింట్ డిస్కస్ చేస్తున్నాం, ఏది కూడా నెగ్లెక్ట్ చేస్తలేం. కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయండి. మీరు మాకు ఇచ్చేటువంటిది ఒకటి లైక్, సబ్స్క్రైబ్, అంతే, ఇంకేమి ఇవ్వకండి. ఓకే. మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నా, దానికన్నా ముందు మనం బాడీ పార్ట్స్ అంటే సెన్సార్ ఆర్గాన్స్లో వెళ్ళినట్లయితే
ఆప్థిమాలజిస్ట్ అంటే ఐ స్పెషలిస్ట్, ఇది టెట్ 2024లో అడిగినటువంటి క్వశ్చన్. ఈఎన్టీ అంటే ఈఎన్టీ స్పెషలిస్టు. తర్వాత స్కిన్ అంటే అంటే ఏంటిది డర్మాలజిస్ట్ అంటే స్కిన్ స్పెషలిస్ట్ అనొచ్చు మనము. నోస్ అంటే ఇక్కడ రైనాలజీ. ఇదంతా కూడా స్టడీ ఆఫ్ ఐ. తర్వాత వీటికి డాక్టర్కి సంబంధించినటువంటి మ్యాటర్ అన్నాయి ఇదంతా కూడా. తర్వాత ఇక్కడ టంగుకి సంబంధించింది ఏంటిది, టంగుకు సంబంధించింది ఏంటిది, ఇది మీకు క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ బ్యాట్ నాక్టర్నల్ మెమ్మెల్ అంటే ఇది యాక్టివేట్ నైట్, అది రాత్రిపూట దాని బలం ఏమన్నా ఉంటుందా, ఏమన్నా ఏనుగు బలం అన్నంత అంత ఘోరంగా ఉంటుంది అన్నట్టు. ఓకే. మ్యాక్సిమం డెజర్ట్ అన్నీ కూడా అంటే రాత్రి ఉదయించే సూర్యులు అన్నట్టు వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, టెట్ 2023లో అడిగినటువంటి క్వశ్చన్. ఇక్కడ చూద్దాం. 4 types ఆఫ్ టీత్. బీటీసీజీ అంటే బైటింగ్, బిట్టింగ్, టియరింగ్, చూయింగ్, గ్రైండింగ్ అంటే ఏంటిది, కొరకడం, చీల్చడం, నమలడం, మళ్ళీ దాన్ని మిక్స్ అంటే లోపల తీసుకోవడం. ఇక్కడ ఇన్సీజర్స్ 4 అంటే 4, తర్వాత క్యానైన్స్ 2, తర్వాత ప్రీమోలార్స్ 4, మోలార్స్ 6. ఇక్కడ మనము ఇక్కడ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఐసీపీఎం అంటే ఇక్కడ పిఎం గుర్తుపెట్టుకోండి అండి, ఇక్కడ ఐసీ ఆటోమేటిక్ వస్తుంది. 2 1 2 3 ఇక్కడ 1 2. ఓకే. మధ్యలో 1 2 వస్తుంది, ఇటు 3 ఇటు 2. ఓకే. ఇదంతా కూడా కోడ్, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే అడిగిరు క్వశ్చన్. కాబట్టి మనం అందరం కూడా కంపల్సరీగా ప్రతి ఒక్క విషయం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మిల్క్ టీత్ అంటే ఎన్ని, 20 వస్తాయి. ఎప్పుడు ఎగిరిపోతాయి అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 or 9. ఇక మనం కూడా చిన్నపిల్లల నుండి వచ్చినాం కాబట్టి మనకు తెలుస్తుంది అది. తర్వాత పర్మనెంట్ టీత్ 32 వస్తుంది. ఇవి ఎగిరిపోయిన తర్వాత మెల్లమెల్లగా ఇవి పర్మనెంట్ అవుతాయి, అంటే 10 years తర్వాత స్టార్ట్ అవుతాయి. తర్వాత చూసినట్లయితే స్కిన్, ఇది మనకు టెట్లో 24 టెట్లో అడిగినటువంటి క్వశ్చన్. ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్ టెట్. మరి ద లార్జెస్ట్ గ్లాండ్ ఏంటిది, లివర్. ఓకే. ద లార్జెస్ట్ గ్లాండ్ లివర్. ఓకే. ఇక్కడ చూసినట్లయితే ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఎంత, 1/2 అంటే 1.5 square meters అంటే నియర్లీ 4 kgs ఉంటాయి. తర్వాత 1.5 square meters ఉంటుంది దాని యొక్క లెంత్ అన్నట్టు. అంటే మనం ఏ లెంత్ అని అనొద్దు కానీ అట్లా మనకు బుక్లో ఇచ్చారు కాబట్టి మనం నేర్చుకోవాల్సింది అంతే. తర్వాత ఫింగర్ ప్రింట్స్ ఫార్మ్డ్ డ్యూ టు రిడ్జెస్ అండ్ గ్రూవ్స్ ప్రజెంట్ ఇన్ ద స్కిన్ ఆఫ్ ద ఫింగర్. అంటే మనం ముడతలు ఇప్పుడు దగ్గరకు పడతాయి కదా, మనం దగ్గర చేసుకుంటాం కదా, మన ముడతల యొక్కనే రాతలు పడతాయి. అరే నీ రాత ఇట్లా రాసిండు అట్లా రాసిండు కాదు, నువ్వు ఇట్లా అంటే ఇట్లా ఫోల్డ్ చేసుకున్నావు అట్లా పడ్డది అంతే, అది దాన్ని ఎవడేం చేయలేడు. నెక్స్ట్ హార్ట్ అంటే కార్డియాలజిస్ట్, హార్ట్కి సంబంధించిన డాక్టర్ లేదా దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ని స్టడీని కార్డియాలజిస్ట్ అంటాం. ఐ అంటే ఆప్థిమాలజిస్ట్, ఇది ఇప్పుడే నేర్చుకున్నాం. బ్రెయిన్ అంటే న్యూరాలజిస్ట్ అంటే ఏంటిది, మనము నరాలకు సంబంధించింది గుర్తుపెట్టుకోండి. టీత్ అంటే డెంటిస్ట్. తర్వాత ఈఎన్టీ అంటే ఈఎన్టీ స్పెషలిస్ట్. తర్వాత బోన్స్ అంటే ఆర్థోపెడిషియన్. ఇక్కడ అది కాదు, ఇది ఇంపార్టెంట్ మనకు, ఆర్థోపెడిషియన్ అనేది ఇంపార్టెంట్. తర్వాత చూసినట్లయితే మనకు కొన్ని సిస్టమ్స్ ఇచ్చారు, జస్ట్ అట్లా ఇంట్రడ్యూస్ చేశారు 5th క్లాస్లోనే. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఇది రెస్పిరేటరీ అంటే మన శ్వాసక్రియకు సంబంధించినటువంటి ఏమంటామంటే మనము పల్మానాలజిస్ట్ అంటే ఏంటిది, పల్మానాలజిస్ట్. ఓకే. నెక్స్ట్ లంగ్స్ ఉంటాయి ఇక్కడ, 2 spongy like structures. ఇట్ హెల్ప్స్ టు ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఎట్లా ఉంటాయంటే లంగ్స్ స్పాంజీ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మెనీ టైనీ స్ట్రక్చర్స్ అంటే అలవైల్ అంటే దానికి అట్లా అంత స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నట్టు. ఇవి ఎందుకు పనికి వస్తాయి అంటే ఆక్సిజన్ని మనకిస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపిస్తుంది, అది. ఓకే. రెస్పిరేటర్. నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్, ఇదంతా కూడా నరాలది. ఇక్కడ చూద్దాం ఏం చేస్తుంది సర్క్యులేటరీ సిస్టమ్ అనేది. హార్ట్ అంటే ఏంటిది, సప్లై బ్లడ్ టు ఆల్ ద బాడీ పార్ట్స్. నెక్స్ట్ బ్లడ్ ట్రాన్స్ఫర్స్ ఆక్సిజన్, మన ఆక్సిజన్ని ఏం ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే మన నరాలు అంటే ఏంటిది, నరాల లోపల ఉండేటువంటిది బ్లడ్ ఈజ్ ఎ టిష్యూ మేడప్ ఆఫ్ ప్లాస్మా. ఓకే అండి. ఇది ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అంటే బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపోయినాయి అంటాం కదండి, రక్తం లేదు మనకు. రక్తం ఎవరైనా దానం ఇచ్చినప్పుడు ఆ రక్తం ఎగ్జాంపుల్ 500
ఎంఎల్ ఉంటే 500 ఎంఎల్లో ఆ బ్లడ్ అది ప్లేట్లెట్స్ కాదు, ఆ బ్లడ్లో మళ్ళీ దాంట్లో నుండి ప్లేట్లెట్స్ పక్కన తీస్తారన్నట్టు. ప్లేట్లెట్స్ రెడ్ కలర్లో ఉండవు. కాబట్టి మీరు ఒకసారి చూడండి, ఇక్కడ రెడ్ బ్లడ్ కార్పస్కల్స్ అంటే దాని యొక్క డెఫినేషన్. తర్వాత క్యారీ ఆక్సినేటెడ్ బ్లడ్ టు ఆల్ సెల్స్. ఇక్కడ ఫంక్షన్ అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఫంక్షన్ మీద అడుగుతారు. TS 2024లో అడిగినరు. ఇక్కడ ఆర్బీసీ అనగానే అది ఏం చేస్తుంది, రక్తాన్ని అంటే ఆక్సిజన్ని అన్ని సెల్స్కి పంపిస్తుంది. ఓకే, నెక్స్ట్ WBC అంటే ఏంటిది, ఇది ఫైటర్, బాహుబలి అనాలి మనం, బాహుబలి అనాలి. బాహుబలి ఎందుకు అనాలి అంటే ఫైట్ అగ్నెస్ట్ డిసీజెస్ కాజింగ్ జెమ్స్ అన్నట్టు. ఇదంతా కూడా వాటికి సంబంధించింది. తర్వాత బ్లడ్ ప్లేట్లెట్స్ ఏంటిది, హెల్ప్ ఇన్ కోయాగులేషన్ అంటే కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్ అంటే రక్తం గడ్డగట్టడంలో ఇది సహాయపడుతుంది. ఇక్కడ మనకు హార్ట్ ఎట్లా ఉంటుందంటే 2/3 అంటే 3 భాగాలలో, అంటే మనకు దాదాపుగా ఎట్లా మనం ఇక్కడ 3 పార్ట్స్లు చూసినట్లయితే 2 పార్ట్స్ అంటే 2/3 లెఫ్ట్ సైడ్ ఉంటుంది, 1/3 ఏమో రైట్ సైడ్ ఉంటుంది. అందుకే మన గుండె ఎడమ వైపు ఉన్నది అని అంటాం. ఓకే, ద సైజ్ ఆఫ్ వన్స్ హార్ట్ ఈజ్ ద సేమ్ యాజ్ వన్ ఓన్ ఫిస్ట్ అంటే మన యొక్క పిడికిలి ఉంది కదా, అంత హార్ట్ ఉంటుంది, అంత ఆ సైజులో ఉంటుందట. నెక్స్ట్ స్కెల్టన్ సిస్టమ్, ఇది అస్థిపంజరం అంటాం కదా మనం అస్థిపంజరం చూసిర్రా మీరు ఎప్పుడైనా, చూడండి బాగుంటుంది. నెక్స్ట్ ఆర్థోపెడిషియన్ అంటే ఏంటిది, బొక్కలకు సంబంధించింది. ఓకే, ఇక్కడ చూద్దాం 206 బోన్స్ ఇన్ అవర్ బాడీ. ఎన్ని బోన్స్ ఉంటాయి, 206 బోన్స్ ఉంటాయి. స్కల్ అంటే పుర్రే. స్కల్ ఇన్ హెడ్ ఇక్కడ మన తలకాయలో ఉంటుంది. స్కల్లో ఎన్ని బోన్స్ ఉంటాయంటే 22. తర్వాత ఇక్కడ స్కెల్టన్ అంటే మన వెన్నుముక ఉంది కదా, వర్టిబ్రే అంటే దాంట్లో అన్ని 33 ఉంటాయి అన్నట్టు. ఇక్కడ మనం ఎట్లా ఉంటుందంటే ఒకసారి డ్రా చేసి చూపెడతాం మీకు, ఓ పని అయిపోతుంది. ఇట్లా ఉంటుంది కదా వెన్నుముక, ఇవి 33 ఉంటాయి అట, 33 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కాల్షియం అంటే ఇప్పుడే నేర్చుకున్నాం, స్ట్రాంగ్స్ బోన్. తర్వాత ఇక్కడ ఇంకో క్వశ్చన్, ఇక్కడనే 2 క్వశ్చన్లు మీకు ఎందుకు రాశానంటే అంత ఇంపార్టెంట్ కాబట్టి రాశాను. విటమిన్ డి దేని నుండి వస్తుంది అంటే సన్లైట్ నుండి వస్తుంది. అంటే ఏంటిది, విటమిన్ డిని మనం రికెట్స్ కూడా అనొచ్చు. అంటే ఇదేంటిది, విటమిన్ రికెట్స్ డిసీజ్. ఇది డిసీజ్ అనేది ఎట్లా దేని ద్వారా అంటే విటమిన్ డి డెఫిషియన్సీ తోటి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ చూస్తే మనం ఇక్కడ గ్యాస్ట్రాలజీ అని అంటాం కదా, ఇదే దాని యొక్క ఫుల్ మీనింగ్ అండి, మీరు ఒకసారి చదువుకోండి ఇక్కడ. నెక్స్ట్ డాక్టర్ బీమాంట్స్ ఎక్స్పెరిమెంట్ మీ అందరికీ తెలుసు, ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు టెక్స్ట్ బుక్ చదివితే అర్థమవుతుంది. ఇదంతా ఎప్పుడు అంటే 1822లో మార్టిన్ సోల్జర్కి మనకు బుల్లెట్ ఎక్కడ స్టమక్లో ఉంటే దానికి సంబంధించి 9 years ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏంటిది 1.5 తర్వాత దానికి సంబంధించింది అది హీల్డ్ అంటే నయం అవుతుంది. తర్వాత కంప్లీట్ డైజెషన్ ఎప్పుడు నార్మల్. ఇప్పుడు మనం వేరే టాపిక్లో వెళ్ళినట్లయితే స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగులో ఎప్పుడు కంప్లీట్ డైజెషన్ అవుతుంది అంటే 3 to 4 hours అయిపోతుంది. నెక్స్ట్ ఫుడ్ స్టే ఎక్కడ 8 hours to 3 days వరకు ఎక్కడ ఉంటుంది అంటే పెద్ద పేగు అంటే లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే హెల్త్కి 25% ఆఫ్ ఫ్రీ స్పేస్ ఇన్ స్టమక్ ఇస్ మస్ట్. అంటే మనకు ఖాళీ కడుపు 75% మన యొక్క తిండి ఉంటే ఇంకో 25% ఖాళీగా ఉండాలి. ఎందుకు ఖాళీగా ఉండాలంటే గాలి అటు ఇటు తిరగాలి కదా, అది డైజెస్ట్ కావాలి కదా. మనం మొత్తం రింపేస్తే అది అవుతుందా, కాదు కదా. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎక్స్క్రీటరీ సిస్టమ్. దీనికన్నా ముందు దీనికి సంబంధించి ఒకటి మనం ఇంపార్టెంట్ ఉంది, మౌత్ అంటే మూతి. ఇక్కడ ఓఎసోఫాగస్ అంటే ఏంటిది, నాళాలు అంటే శ్వాస నాళాలు. తర్వాత మన ఇక్కడ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టామ్, తర్వాత యానస్, ఇదంతా కూడా స్ట్రక్చర్ అండి. తర్వాత ఇక్కడ మనం ఎక్స్క్రీటరీ సిస్టమ్ని వాటి యొక్క డాక్టర్ని లేకపోతే వాటి యొక్క స్టడీని ఏమంటారంటే నెఫ్రాలజిస్ట్ అంటాం. తర్వాత రెనాల్ సిస్టమ్ దీని యొక్క అనదర్ నేమ్ అండి. తర్వాత సర్జరీ టు కిడ్నీ అంటే కిడ్నీ సర్జరీని ఏమంటామంటే యూరోలాజిస్ట్. ఓకే, నెక్స్ట్ స్కిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ
ఎక్స్క్రీటరీ ఆర్గాన్. ఎందుకు? దాని నుండి మనకు చెమటలు కూడా పోతాయి కదా, అందుకని అట్లా అంటారు. ఇది కూడా కిడ్నీ యొక్క స్ట్రక్చర్. ఇవి 2 కిడ్నీలు. ఇదంతా కూడా ఇదేంటిది మనకు యూరినరీ డక్ట్. నెక్స్ట్ ఇదంతా కూడా యూరినరీ బ్లాడర్. మనకు దాదాపుగా 300 to 400 ml ఆర్ సంథింగ్ ఏదో ఉంటుంది. అది మనకు అంటే దాని యొక్క స్టోరేజ్ హయ్యర్ స్టడీస్లో మనము నేర్చుకుందాం. ఇక్కడ చూద్దాం. ఫుడ్ లెఫ్ట్ ఆఫ్టర్ డైజెషన్ ఈజ్ సెండ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫేషియల్ మ్యాటర్. అంటే మనకు చెడు అంటే ఆ పదార్థాలు ఉంటాయి కదా, మనము అంటే మోషన్ వెళ్ళినప్పుడు అదంతా కూడా వేస్టల్లో పోతుంది. ఇంకా ఫేషియల్ మ్యాటర్లో మనకి ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే, ఫేషియల్ మ్యాటర్ అంటే మనం ఏంటిది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అంటే మనకు ఫుడ్ అనేది వేరియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఎనర్జీ లాసెస్ అనేది ఉంటాయి. కాబట్టి మనకు ఫేషియల్ మ్యాటర్ ఎందుకు ఇచ్చాడు అంటే, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ కాబట్టి ఇచ్చాడు. మనం ప్రతి ఒక్కటి ఇక్కడ 5th క్లాస్లోనే పిల్లవాడికి అంత పరిచయం చేస్తున్నారంటే వాడి యొక్క నాలెడ్జ్ ఎంత ఇంప్రూవ్ అయ్యి ఉంటుంది హయ్యర్ స్టడీస్కి పోతే. కాబట్టి మీరు టీచర్ అయినాక కూడా ఒక మంచి ఫుల్ ఫ్లెడ్జ్గా సర్వీస్ చేయండి. ఓకే. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్, న్యూరాలజిస్ట్. ఇప్పుడే మనం అనుకున్నాం కదండి. ఇక్కడ నెఫ్రాలజిస్ట్ అంటే ఏంటిది? కిడ్నీకి సంబంధించింది. న్యూరాలజిస్ట్ అంటే ఏంటిది? నరాలకు సంబంధించి. బ్రెయిన్ అనాలిసిస్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్ట్స్ ఆఫ్ ద బాడీ. ఇప్పుడు మనకు కాళ్ళకు దెబ్బ తగిలిందంటే ఫస్ట్ బ్రెయిన్కి పోతుంది. అరే నీకు కాళ్ళకు దెబ్బ తగిలింది, పోరా పోయి కట్టుకోపోరా, కట్టు అంటాడు. ఎవరు? బ్రెయిన్ అంటాడు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు న్యూరాలజీలో ఇక్కడ బ్రెయిన్ ఉంటుంది. ఇదంతా స్పైనల్ కార్డు, దానికి సంబంధించి నరాలు ఇట్లా 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 ఉంటాయి. ఓకే. నెక్స్ట్ మనం చూసినట్లయితే అట్మాస్ఫియర్ విండ్ లెసన్ చూస్తే ఇది ఫిజికల్ సైన్స్కి సంబంధించింది. అంటే నార్మల్ ఐడియా ఉండాలి అని నేను అంటున్నా. నెక్స్ట్ మూవింగ్ ఎయిర్ ఈస్ కాల్డ్ వైండ్. వీ కెనాట్ సీ విండ్స్ అంటే మనం ఆ దానిని చూడలేము. తర్వాత ఇక్కడ ఎయిర్ దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే, ఇట్ ఆక్యుపైస్ సమ్ స్పేస్ అంటే కొంత జాగాను, అంటే కొంత జాగా అంటే మళ్ళీ అది కాదు, వాల్యూమ్. ఇప్పుడు మనకు బెలూన్ ఉంటుంది కదా, బెలూన్లో ఎయిర్ ఉంటేనే అది ఇట్లుంటుంది, ఇట్లా కాస్త ఇట్లా అవుతుంది, అంటే ఎన్లార్జ్డ్ అవుతుంది. ఎందుకు? దాంట్లో ఎయిర్ ఉంది కాబట్టి. ఇదంతా కూడా ఎయిర్ ఉంటుంది కాబట్టి, అంటే దానికి సంథింగ్ స్పేస్ ఉన్నదనే కదా అర్థం. ఇది దాని యొక్క వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. అండ్ ఎయిర్ హ్యాస్ ప్రెషర్ అండ్ వెయిట్. ఇప్పుడు బెలూనే అన్నాం మనం, ఎగ్జాంపుల్ బెలూన్కి సంథింగ్ వెయిట్ ఉంటుంది. అది ఊదక ముందు ఇట్లుంటుంది, ఇట్లా వెయిట్ కొంచెం. ఇప్పుడు ఇక్కడ 1 గ్రామ్ ఉన్నదనుకో, అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? ఒక 10 grams ఉంటుంది, అంటే దానికి పెరిగింది అన్నట్టు. నెక్స్ట్ దాని యొక్క ప్రెషర్ ఏంటి? చిన్నపాటి స్టిక్ లేకపోతే ఒక పేపర్స్ తర్వాత పెట్టినాక మనం ఏం చేయాలి? దీన్ని తీసేయాలి. దీన్ని తీసేసినాక అది పేపర్లు అన్నీ ఎగిరిపోతాయి, అంటే దానికి ప్రెషర్ కూడా ఉంది అన్నట్టు. నెక్స్ట్ అట్మాస్ఫియర్. ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ ఏ బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్. అంటే అట్మాస్ఫియర్ ఒక బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్ అంటే దాని యొక్క చిన్నపాటి డెఫినేషన్ అండి. ఎయిర్ అరౌండ్ ఐస్ కాల్డ్ అట్మాస్ఫియర్. అది కూడా. తర్వాత కొన్ని టర్మినాలజీ చూద్దాం. టెంపరేచర్ అంటే వేడిమి, క్లౌడ్స్ అంటే మేఘాలు, హ్యూమిడిటీ అంటే తేమ, ప్రెషర్ అంటే ఒత్తిడి. ఎన్ని సీజన్స్ ఉంటాయంటే, మనం యొక్క అట్మాస్ఫియరిక్ క్లైమేటిక్ వెదర్స్ని బట్టి తీస్తే 3 seasons ఉంటాయి. మనం ఎట్లా అంటే 3 into 4 12 months అని అనుకోవాలి. ఇప్పుడు జరిగేదంతా కూడా ఎండాకాలం. నెక్స్ట్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. దీంట్లో టెట్ 2024లో మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటిదంటే, నియరెస్ట్ టు ఎర్త్ సర్ఫేస్ ఏంటిది? ట్రోపోస్ఫియర్. తర్వాత స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్లో నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ 1:1 రేషియోలో ఉంటుంది. నెక్స్ట్ థర్మోస్ఫియర్, ది హాటెస్ట్ స్ఫియర్ అంటే పెద్దది. తర్వాత ఎగ్జోస్ఫియర్. మనకి ఇక్కడ కోడ్ ఏంటిదంటే టీఎస్ తర్వాత టీఈ. ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఏమొస్తుంది. ఓకే. నెక్స్ట్ దానికన్నా ఇంకొక మంచిది ఉన్నది, మీరు చూడండి. ట్రస్ట్ మీ ఇన్ ద ఎగ్జామినేషన్. TSMTE. మీకు ఎట్లా కావాలంటే అట్లా, మీ ఇష్టం ఇక అది. హీటెడ్ డ్యూ టు సోలార్ ఎనర్జీ. అంటే ఏంటిది? ట్రాపికల్ రీజియన్స్ రిసీవ్ మోర్ సన్లైట్ దెన్ పోలార్ రీజియన్స్ కంటే మన ట్రాపికల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి సన్లైట్ని ఎక్కువ తీసుకుంటాయి అన్నట్టు. కాబట్టి అవి మనకు ఎక్కువ హీట్ అనేది ఉంటుంది. తర్వాత సోలార్ సిస్టమ్. సన్ ఈజ్ ఆల్సో ఏ స్టార్ నియర్ టు ఎర్త్, దగ్గరలో ఉంటుంది కదా. నెక్స్ట్ మనం చూసినట్లయితే అపీర్స్ లైక్ ఏ బిగ్ బర్నింగ్ బాల్ ఆఫ్ ఫైర్. ఒక పెద్ద బాల్, మండుతున్న పెద్ద బాల్ లెక్క కనబడుతుందట. ఇది ఏమిస్తుంది మనకు? లైట్ ఇస్తుంది, హీట్ ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ మనకు 8 planets ఉన్నాయి. 9 planets ఉండేటి, కానీ 2006
తీసేసిర్రు అన్నట్టు, అది కనబడతలేదు నాన్న మనకు వద్దు అని తీసేసిర్రు అన్నట్టు. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురనస్, నెప్ట్యూన్, ప్లాటో. ఎర్త్ ఈస్ ఇన్ స్పెరికల్ షేపు, ఏ షేప్లో ఉంది అని కూడా మనకు అడగచ్చు. ఇక్కడ కోడ్ ఉంది, మై వెరీ ఈగర్ మామ్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. ఇట్లా కూడా కోడ్లు కూడా ఉంటాయి మన దగ్గర, అన్నీ కూడా మంచిగా నేర్చుకోండి. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఎర్త్ అరౌండ్స్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఈస్ కాల్డ్ రొటేషన్. దాని చుట్టూ అదే తిరిగితే దాన్ని మనం రొటేషన్ అంటాం. అది వేరే అంటే ఏంటిది, సూర్యుని చుట్టూ తిరిగితే దాన్ని రెవల్యూషన్ అంటాం. అరౌండ్ ఇట్స్ ఓన్ అంటే దాని అంతటా అది చుట్టూ తిరిగి తర్వాత ఎవరి చుట్టూ తిరగాలట, అరౌండ్ సన్, దాన్ని మనం ఏమంటాం, రెవల్యూషన్ అంటాం. వన్ రెవల్యూషన్ ఈజ్ కాల్డ్ 1 year అంటే 365 days. ఓకే, నెక్స్ట్ 24 hours కంప్లీట్ 1 రొటేషన్. దాని చుట్టూ అది తిరిగితే ఎంత, 24 hours. అదే పక్కన వాళ్ళ చుట్టూ తిరిగితే ఎంత, 365 days. అంటే నేను పక్కన వాళ్ళని ఎందుకు వాడతానంటే మనకు కొంచెం నేర్చుకోవాలి అట్లా. ఇప్పుడు మనల్ని అన్నీ మనం టెక్స్ట్ బుక్లో ఉన్నది బట్టిగా నేర్చుకుంటే అన్నీ రాదు. కాన్సెప్ట్ జాలీ ఫన్నీగా నేర్చుకోవాలి, అయితేనే వస్తుంది మనకి ఏదైనా కూడా. ఇక్కడ 24 hours రెండు పార్ట్స్గా డివైడ్ చేసిర్రు. 12 parts అనేది అవర్స్, అండ్ 12 hours అంటే ఏంటిది, డే. తర్వాత ఇంకో 12 hours అంటే నైట్. ఇక్కడ మూన్ ఈజ్ న్యాచురల్ శాటిలైట్ అంటే ఎర్త్ యొక్క న్యాచురల్ శాటిలైట్ ఏంటిదంటే మూను. తర్వాత మూన్ ఈజ్ నాన్ లూమినస్, అదంటే తర్వాత దానికి అంతటగా అది మనకు ఏంటిది, ఎర్త్ను మూను వెలుగును ఇవ్వది. అవి వేటి మీద ఆధారపడతాయి అంటే మనకు ఇదేంటిది, మన ఏమంటారు, సూర్యుని మీద. ఓకే, నెక్స్ట్ కాస్మిక్ బాడీ 2024లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. అది రివాల్వ్ రౌండ్ ఏ ప్లానెట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. అది మనం చూసినాం, ఏంటిది, ఎర్త్ సన్ చుట్టూ తిరిగితే అది రెవల్యూషన్ కదా. నెక్స్ట్ ఏ శాటిలైట్ కంప్లీట్స్ ఎంత, 28 days. అందుకే మనకు ఫిబ్రవరి 28 days ఉంటాయి కదా. అందుకే 31 days 30 days ఎప్పటికీ ఉండవు కదా, 28 days అన్నిట్లో ఉంటాయి కాబట్టి అట్లా పెట్టిర్రు. నెక్స్ట్ మూన్ కంప్లీట్ రెవల్యూషన్ అరౌండ్ ద ఎర్త్ ఎంత, 28 days. తర్వాత మూను దేని చుట్టూ తిరుగుతుంది, ఇక్కడ మీకు మంచిగా చెప్తా వినండి. ఇది ఏంటిది, ఎర్త్. మనం ఉంటాం ఈడ సూర్యుడు మామ ఉంటాడు, ఈడ చంద్రుడు మామ ఉంటాడు. వీళ్ళు ఎట్లా తిరుగుతారు తెలుసా, ఇట్లా తిరుగుతారు. వీళ్ళు తిరుగుతారు, మనం తిరగం, వీళ్ళే తిరుగుతారు. సరే, మనమే తిరుగుతున్నాం, భూమి గుండ్రంగా తిరుగుతుంది అంటారు కదా, మనమే తిరుగుతాం. మనం తిరిగినప్పుడు ఇప్పుడు ఈడ మా ఫ్రెండ్ ఉంటాడు, ఈడ నేను ఉంటా, ఈడ అమెరికా, వాడు అమెరికాలో ఉంటాడు, నేనేమో ఇండియాలో ఉంటా. నాకు ఏంటిది మార్నింగ్ 5 అవుతుంది, వానికి రాత్రి 8 అవుతుంది అనుకో. మళ్ళీ అరే జిఎంటీ టైం గేమ్ అనుకోర్రి, ఈడ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకేనా. అంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ ద ఎర్త్ ఏంటిది, సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ ఏమున్నది, చంద్రుడు. ఇట్లా చూడండి, మీకు అర్థమవుతుంది కదా. అంటే మనకి ఇట్లా ఇగో ఈ స్ట్రక్చర్లో ఉంటుంది అన్నట్టు, ఇట్లా తిరుగుతారు. ఇట్లా అంటే ఇది 12 hours, మనకి ఎట్లా ఇది 12 hours. అంటే ఎట్లా అంటే ఎప్పటికీ సూర్యుడు ఉండలేడు కదా, మనమే తిరుగుతున్నాం కదా. ఓకే, మనం తిరుగుతున్నాం కదా. మనం తిరిగినప్పుడు మన ఈడ అయిపోయినాక ఏం చేస్తాం, సూర్యుని దగ్గర అయిపోయినాక చంద్రుని దగ్గర పోతాం. ఇట్లనే భూమి గుండ్రంగా తిరుగుతుంది అని అంటారు కదా, ఇదే ప్రాసెస్ దాన్ని, ఇంకేం ఉండదు. తర్వాత మూన్ ఈజ్ నాన్ లూమినస్ బాడీ. కానీ మనకు 24లో అడిగినట్టు క్వశ్చన్ ఏంటిదంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ లూమినస్ బాడీ అని అడిగిర్రు. సన్ ఇచ్చిర్రు, ఎర్త్ ఇచ్చిర్రు, తర్వాత ఇంకో అది మన పురుగుది ఇచ్చిర్రు ఒకటి, తర్వాత ఇంకొకటి ఇచ్చిర్రు, మూన్ ఇయ్యలేదు దాంట్లో. ఆన్సర్ ఏంటిదంటే ఎర్త్. కాబట్టి ఎర్త్ అండ్ మూను అవి వేరే దాని మీద, ఎవరి మీద, సన్ మీద ఆధారపడి ఉంటాయి కదా, కాబట్టి అవి నాన్ లూమినస్ బాడీ. నెక్స్ట్ ఫస్ట్ ఎయిడ్, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. 1 mark 100% వస్తుంది. ఎర్త్ క్వేక్స్ని మెజర్ చేసేటువంటి ఈ స్కేల్ని ఏమంటారంటే రిచర్డ్ స్కేల్ అంటాం. ఇఫ్ స్కేల్స్ క్రాస్ 7 points ఎర్త్ క్వేక్ అకర్స్. అంటే ఎక్కువ మనకు భూకంపాలు ఎంత వస్తుంది అంటే 7 points దాటితే ఇక అది డేంజర్, అంటే డేంజర్ అంతే. ఇక్కడ మనకు ఇటీవల ఒక 2 నెలల క్రితం, 2 నెలలు అంటే 3 నెలలు అనుకోండి, ఇటీవల మనకు మేడారం తెలుసు కదా మీరు, మనం అందరం తెలంగాణ వాళ్ళమే, సమ్మక్క సారక్క ఉంటుంది. మేడారంలో 5.5 అంటే ఎగ్జాక్ట్గా ఎబో 5 అండి, 5.5 అక్కడ ఏంటిది భూకంపం వచ్చింది.
అంటే అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పడిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి అడవులో వచ్చింది. ఒక అదృష్టం ఏంటిదంటే ఒక 4-5 ఇల్లులకు మాత్రమే తాకింది అక్కడ ఉన్నటువంటి మన ట్రైబ్స్కి. అక్కడ అది ఫారెస్ట్లో వచ్చింది కాబట్టి ఎవరికేం కాలేదు. ఇది మనకు జీకే అండ్ సిఏలో మనకు పనికి వస్తుంది కాబట్టి చెప్పిన. నెక్స్ట్ ఇంకొక భూకంపం ఇక్కడ మనకు మొన్న బ్యాంకాక్లో వచ్చింది కదా. తర్వాత న్యూజిలాండ్ అని ఇక్కడ ఉన్నాయి కొన్ని. ఎంత అదైతే ఘోరం అండి, 7.5 వచ్చింది. కాబట్టి మీరు న్యూస్ చూడండి. మన న్యూస్ ఇవన్నీ ఏడ దొరుకుతాయి, ఏడ పోకుర్రు మీరు. మన లెర్నర్ జోన్దే ఉంది వాట్సాప్ గ్రూపు, వాట్సాప్ ఛానల్, దాంట్లో జాయిన్ అవ్వండి అంతే. నెక్స్ట్ లాతూర్ డిస్టిక్ ఇక్కడ మహారాష్ట్రలో ఉంది. 1993లో అక్కడ ఏంటిది ఎర్త్క్వేక్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ భూజ్ అంటే ఇది కుచ్ అనే దగ్గర ప్రాంతంలో గుజరాత్లో ఉంది. 2001లో ఇవి రెండు కూడా మనకు ఎర్త్క్వేక్స్ సంబంధించింది. ఇవి ఫ్లడ్స్కి సంబంధించి. ఇక్కడ దీవిసీమ ఉప్పెన అదొకటి. తర్వాత 1977లో వచ్చింది. తర్వాత కర్నూలు అండ్ మహబూబ్ నగర్లో 2009లో వచ్చింది. ఓకే, ఇవన్నీ కూడా ఫ్లడ్స్కి సంబంధించింది. ఇక్కడ నేను చెప్పాను కదండి మీకు ఏంటిది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి కంపల్సరీ వస్తుంది డెట్లో అన్న, డిఎస్సిలో కూడా వస్తుంది. చూడండి ఇక్కడ మనకు మూడు క్వశ్చన్లు వచ్చినాయి. 15 to 20 minutes బర్న్డ్ లెగ్ హ్యాండ్ కీప్ అండర్ ద కోల్డ్ వాటర్. చూడండి మనకు కాలిపోతాం కదా ఎప్పుడైనా. బర్న్ అంటే మనకు కాలిపోయిన చర్మం ఉంటుంది కదా, దాదాపుగా 15 నుండి 20 నిమిషాలు మన యొక్క ట్యాప్ ఉంటుంది కదా వాటి కింద పెట్టాలి. దాన్ని రుద్దద్దు, దాన్ని గోకద్దు, దాన్ని ఏం చేయొద్దు. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏమొచ్చిందంటే నోస్ల నుండి బ్లడ్ అంటే మన ముక్కుల నుండి బ్లడ్ వస్తే మనం ఏం చేయాలి, దాన్ని గట్టిగా పట్టుకొని ముందుగా అని నిల్చోవాలి. కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. నెక్స్ట్ SDR ప్రిన్సిపల్ అంటే ఏంటిది, స్టాప్, డ్రాప్, రోల్. స్టాప్ అంటే ఆగు, డ్రాప్ అంటే ఏంటిది కింద పడు, ఇంకోటి రోల్ అంటే దొర్లు. ఇట్లా దొర్లితే ఏంటిది, ఇది మండినప్పుడు మన యొక్క మనకు ఎక్కడైనా కూడా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నట్లయితే ఇట్లా చేయాలి మనం. నెక్స్ట్ డోంట్ అప్లై ఐస్ వాటర్. ఇక్కడ ఐస్ వాటర్, కాలిపోయిన చర్మం మీద ఐస్ వాటర్ పెట్టొద్దు. తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా పెట్టొద్దు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. గోల్డెన్ అవర్ ఎప్పుడు అంటారంటే మనకు యాక్సిడెంట్ ఆర్ ఎనీ ఎమర్జెన్సీ కేసు అయినటువంటి ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటారు. ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ గానికి ఇప్పుడు ఏంటిది, మా ఫ్రెండ్కి ఇప్పుడు కాళ్ళు ఇరిగింది, లేకపోతే ఏదో చేతులు ఇరిగినాయి. ఇప్పుడు ఎంత అవుతుంది మనకు టైము, 11:40 అవుతుంది. 11:40 నుండి 12:40 వరకు ఇదంతా కూడా గోల్డెన్ అవర్ అండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఓఆర్ఎస్, సన్ స్ట్రోక్ ఆర్ డీహైడ్రేషన్కి ఓఆర్ఎస్ తీసుకుంటాం. తర్వాత సిపిఆర్ అంటే వాటి యొక్క మనకి ఇవి రెండు మీకు హైలైట్ ఏంటిదంటే ఇవి రెండు కూడా క్వశ్చన్సే, టెట్ 2024లో అడిగినటువంటి క్వశ్చన్. అందుకే ఇక్కడ యారో మార్క్ పెట్టిన రెండింటికి. ఓకే, కార్డియో పల్మనరీ ఇక్కడ రీస్టార్ట్ ఆర్ రెస్క్యూటేషన్ అని కూడా మనం అనొచ్చు. 2 or 3 inches మనం లోతుగా అంటే 30 times ప్రెస్ చేయాలన్నట్టు. ఇక్కడ మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పార్ట్. 1 minute అంటే ఇట్లా ఇన్ ద రేషియో 30 = 2 × 3 inches. నెక్స్ట్ ఇది లాస్ట్ లెసన్ అండి. మనకు లాస్ట్ లెసన్ చూసినట్లయితే ఇక్కడ చూద్దాం. రెన్యూవబుల్ రిసోర్సెస్లో, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్లలో 100కు 100% ఇక ఎవరో సెషన్లో మాత్రం పడుతుంది బిట్టు. రెన్యూవబుల్ అంటే తరిగిపోని వనరులు, సన్లైట్, వాటర్, విండ్. ఇందులో సన్లైట్ తరిగిపోదు కానీ వాటర్ తరిగిపోతుంది, ఎందుకంటే మన యొక్క ఎక్కువ యూసేజ్ వల్ల. కాబట్టి జాగ్రత్తగా వాడండి. సేవ్ వాటర్, సేవ్ నేషన్, సేవ్ అవర్ లైఫ్స్. ఓకే, సన్లైట్, వాటరు, విండ్. ఇక్కడ రెన్యూవబుల్ రిసోర్స్ అడిగినటువంటి ప్రశ్న ఏంటిదంటే న్యాచురల్ గ్యాస్, పెట్రోలియము, వాటరు, తర్వాత ఇంకొకటి ఎలక్ట్రిసిటీ ఇచ్చిండ్రు. దీంట్లో ఏంటిది ఆన్సర్ అంటే ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ నాన్ రెన్యూవబుల్ రిసోర్స్, తరిగిపోయే వనరులు ఏంటిది, కోలు, కిరోసిన్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ అండ్ ఫ్యూయల్స్. కిరోసిన్ అంటే ఇప్పుడు మొత్తానికే లేదు కాబట్టి మీరు చూడండి. నెక్స్ట్ గుజరాత్ అనేది సోలార్ ఎనర్జీకి ఎక్కువ యూజ్ చేసేటువంటి రాష్ట్రం. సోలార్ ఎనర్జీ స్టేట్ అనగానే మనకు నరేంద్ర మోడీ గుర్తుకు రావాలి. నరేంద్ర మోడీ ఏ స్టేట్, గుజరాత్. ఓకే, నెక్స్ట్ డ్యామ్స్ త్రో వాటర్ ఎనర్జీ అంటే వాటర్ ఎనర్జీ మనకు కన్వర్ట్ చేస్తున్నాయి. ఎట్లా అంటే నాగార్జున సాగర్ అంటే ఇది నల్గొండలో ఉంది. తర్వాత
శ్రీశైలం డ్యామ్ ఎక్కడ ఉంది అంటే కర్నూల్లో ఉంది. ఇక్కడ పెన్ స్టాక్ అనే సిస్టమ్ ఏంటిదంటే వాటర్ సెన్స్ త్రో పైప్ టు రన్ ద టర్బైన్స్. అంటే ఆ రొటేషన్ అయినప్పుడు జనరేటెడ్ ఎలక్ట్రిసిటీ, ఆ టర్బైన్స్లో వాటర్ వెళ్ళినప్పుడు అవి రొటెన్స్ అవుతాయి, ఆ టర్బైన్స్ అనేవి రొటేషన్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తుందంటే ఎలక్ట్రిసిటీ అనేది జనరేషన్ అవుతుంది. దాన్ని మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ కూడా అనొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఇన్ తెలంగాణ? ద ఓన్లీ వన్ నాగార్జున సాగర్. ఓకే, థర్మల్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ అంటే వాటర్ హీటెడ్ విత్ కోల్, బొగ్గును ఏంటిది మండించి వాటర్ని యూజ్ చేసి కన్వర్ట్ చేసేటువంటివి ఎనర్జీ, థర్మల్ ఎలక్ట్రిక్. ఓకే అండి, ఇది అంతా కూడా మనకు సైన్స్ పార్ట్కి సంబంధించింది. మీరు ఇంకా మంచిగా మార్క్స్ రావాలంటే మనకు వీడియోస్ అన్నీ ఉన్నాయి, మీరు చూడండి, తర్వాత మాకు సపోర్ట్ చేయండి. బిట్స్ కూడా మేము పోస్ట్ చేసాము, ప్లేలిస్ట్లో కూడా వెళ్ళండి. మనకు వాట్సాప్ ఛానల్లో ఉంది, వాట్సాప్ గ్రూపు ఉంది, జీకేసీఏ కూడా మేము రోజు పేపర్ క్లిప్స్ పంపిస్తున్నాం. మీ యొక్క సపోర్ట్ మాకు కావాలి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మనం 200 సబ్స్క్రైబర్స్ దాటాం, ఇంకా 1K రీచ్ అవ్వాలి. మీ యొక్క సపోర్ట్ కావాలి మాకు. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.